జై శ్రీరామ్. టుడే డేట్ 29 మార్చ్. ఇవాళ నేను సేల్ ట్రేడ్ తీసుకున్నా. అయితే మనం ఇక్కడ డే టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మార్కెట్ అనేది మనం చూస్తే ఇది నేను మార్కెట్ జస్ట్ ఫ్యూ అవర్స్ ముందుది చూసిన. ఇది ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫ్యూ అవర్స్ ముందు చూసిన. ఇది నాకు ఇక్కడ అప్ ట్రెండ్ అనేది ఉంది. అయితే ఇక్కడ నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇది కాలేదు. తర్వాత నేను ఇక్కడ ట్రెండ్ అనేది డ్రా చేసుకుని ఇక్కడ ట్రెండ్ ఇట్లా ఇది ట్రెండ్ అనేది డ్రా చేసుకున్నాక తర్వాత నాకు ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ కన్ఫర్మేషను. తర్వాత ఇక్కడ మనము హయ్యర్ హై హయ్యర్ లో తర్వాత ఇది హయ్యర్ హై, తర్వాత ఇది ఇక్కడ హయ్యర్లో ఉంటుందని చెప్పేసి మార్కెట్ ఉంటుందని చెప్పేసి అనుకొని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ ఈ ఏరియాలలో. అయితే ఇక్కడ తీసుకుంటే ఇది అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎందుకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిందంటే, నేను దీన్ని ఇంకా కొంచెం చూసుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ మనం చూస్తే ఇది మార్కెట్ అనేది ఇక్కడనేమో ఇది అప్ ట్రెండ్ అనేది ఉంది. నేనేమో డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేసిన, ఇదేమో అప్ ట్రెండ్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, తర్వాత ఇక్కడ హయ్యర్లో ఇది ఇక్కడ హయ్యర్లో ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇది హయ్యర్ హైక్ అనేది వెళ్ళాలి. ఇక్కడ ఇది ట్రేడ్ అంటే నేను ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ హయ్యర్లో, తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ హయ్యర్లో, తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ హయ్యర్లో, తర్వాత నెక్స్ట్ దీనిపైన హయ్యర్లో వస్తుంది కదా, ఇది హయ్యర్లో. అయితే ఇక్కడ నేను ట్రేడ్ అనేది నేను తీసుకోవాలా. ఇక్కడ హయ్యర్లో దగ్గర ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ కింద స్టాప్ లాస్ పెడితే ఇక్కడ ట్రేడ్ అనేది మనం ఇక్కడ 1:3 అనేది చెప్పేసి తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఏరియా వరకు మనం తీసుకుంటే ఇది అనేది నా టార్గెట్ అనేది హిట్. నేను ఆల్రెడీ ఇక్కడ ఇది డ్రా చేసుకున్నా అని నేను ఇక్కడ మార్కెట్ అనేది ఈ ఏరియా అప్పుడు నేను మార్కెట్ అప్పటి వరకు ఈ ఏరియా వరకు నేను ఇంకా నా సిస్టమ్ అనేది ఆన్ చేయలేను. అప్పుడే ఇక్కడ వరకు వచ్చింది. ఈ ఏరియాల వరకు నేను ఇది 15 మినిట్స్ ఒకవేళ 30 మినిట్స్ ఒకసారి తీసుకుంటే ఇక్కడ 30 మినిట్స్ తీసుకుంటే నేను ఇక్కడ 30 మినిట్స్లో ఇక్కడ ఉంది కన్ఫర్మేషన్. ఇది నాకు బిగ్ క్యాండిల్ అనిపించింది. తర్వాత డౌన్ ట్రెండ్ ఉంటుందేమో అని చెప్పేసి అని నేను దీన్ని అబ్జర్వ్ చేయలేను. నేను ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేయలేను. జస్ట్ నేను ఈ ట్రెండ్ను అబ్జర్వ్ చేసిన. నేను ఇది బిగ్ వన్ దీన్ని అబ్జర్వ్ చేయలేను. జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసిన నేను. ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, తర్వాత హయ్యర్లో అని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసిన. కాకపోతే నేను ఇక్కడ ఇది బిగ్ ట్రెండ్ అబ్జర్వ్ చేయలేదు. హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, తర్వాత ఇక్కడ హయ్యర్లో, తర్వాత ఇది హయ్యర్ హై. కానీ ఇది కన్సల్టేషన్ అనేది ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది ఇక్కడ మనం ఇప్పుడు ట్రేడ్ అనేది ఒకవేళ తీసుకున్నా అనేది ఇక్కడ మనం బై ట్రేడ్ అనేది తీసుకుంటే ఇది దీనికి అప్ ట్రెండ్ నార్మల్గా ఇక్కడ నుంచి ఇది అప్ ట్రెండ్ వచ్చిందంటే నార్మల్గా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రిజెక్షన్ అనేది ఇక్కడ ఏరియాలో ఉంది అంటే ఇక్కడ వరకు ట్రేడ్ అనేది రావాలా. కానీ ఇది మొత్తం ఇప్పుడు కన్సల్టేషన్లోనే ఉంది మార్కెట్ అనేది. ఏమో మరి ఎట్లా చేస్తుందో చూడాలా. కాకపోతే ఇది ఇప్పుడు ట్రేడ్ అనేది ఇది ఇప్పుడు ఏం చేస్తుందనంటే ఇక్కడ లైన్ని ఇది ట్రెండ్ లైన్ని ఇది చేసి తర్వాత ఇది దీన్ని ఇక్కడ మనం చూసుకుంటే ఇది సపోర్ట్ ఇక్కడ ఇది ఫామ్ అవుతుంది. ఇది చూసుకుంటే ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఫామ్ అవుతుంది.
ఇట్లా వచ్చి హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఇది ఏరియాలలో. ఇది ఇట్లా వచ్చేసి తర్వాత అప్ ట్రెండ్ ఇట్లానని చెప్పేసి అని మనకి ఇక్కడ ట్రేడ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలా. కానీ చూద్దాం రేపు ట్రేడ్ మనం బై ట్రేడే తీసుకునే ఛాయిస్ ఉంది రేపు. కానీ చూద్దాం మరి బై ట్రేడ్ తీసుకుంటామా అప్ ట్రేడ్ తీసుకుంటామా అని చెప్పేసి అని మనకి ఏది తెలుస్తుంది. ఇవాళ ఒకటే ట్రేడ్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ ఇది అప్ ట్రెండ్ అని చెప్పేసి తెలిసిపోయింది. కాకపోతే నాకు ఇక్కడ ఛాయిస్ ఉండే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇదే ఏరియాలలో నేను ఇక్కడ ఒకవేళ ఇదే క్యాండిల్ దగ్గర ఇట్లా మనం తీసుకుంటే ఇక్కడ నాకు ఎంట్రీ పాయింట్ దొరుకుతుండే ఇది ఇక్కడ. కానీ ఇది టార్గెట్ ఇట్లా, కానీ ఈ ట్రెండ్ లైన్ అని ఇక్కడ వరకే టార్గెట్ వస్తుండే, కానీ చేయలేను జస్ట్ వన్ ట్రేడ్. ఎందుకంటే $4 ఉంది కాబట్టి అమౌంట్ 1 ట్రేడే తీసుకున్నా. రేపు మళ్ళా రేపటికి అమౌంట్ కావాలా కదా మనకు, అందుకోసం అని చెప్పేసి అని ట్రేడు ఎక్కువ చేయలేను. ఇవాళ $4 ఉంది, దీన్ని మెయింటైన్ చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అందుకోసమే ఓవర్ ట్రేడ్ అనేది చేయలేను. కాకపోతే రేపు చూద్దాం ట్రేడ్ మరి ఎట్లుంటుందో అని. ఓకే మళ్ళీ రేపు ట్రేడు ఇక్కడ చూస్తే కంటిన్యూగా సేలే నడుస్తుంది. ఇక్కడ 1 2 3 4 డేస్ స్టాప్ లాస్ హిట్ అయింది. చూద్దాం రేపన్నా కానీ మార్కెట్ మనకి ఇస్తుందో లేదో. జై హింద్, బాయ్.